ఎవరైతే టార్గెట్ చేసి మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారో వాళ్ళు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు వాడుతున్న కత్తికి రెండు వైపులా పదునుంది. మీరు ఒక వైపు నుంచి వాడి రేపు పొద్దున ఆ కత్తిని ఆడ పడేస్తే రెండో వైపు నుంచి రెండో వాడు వాడడం మొదలు పెడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే నడుపుతున్నారో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపండి. లేకపోతే మీరు వాడి పారేసిన కత్తి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అందుకున్నాడో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఆపడం మీరు, మీ నాన్నగారు, మీ తాతగారు, మీ ముత్తాతగారి వల్ల కూడా అవ్వదు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, నిజంగా ఆనందించదగ్గ రోజు. దీనికి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి ఇంటూరి రవికిరణ్ గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది. జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. మీలో చాలామందికి ఇంటూరి రవికిరణ్ గారి గురించి ఆల్రెడీ తెలుసు. తెలియని వాళ్ళకి చెప్పడం మన బాధ్యత కాబట్టి ఇంటూరి రవికిరణ్ గారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన సోషల్ మీడియా కార్యకర్తగా వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరుగుతుంది. ఇక ఆయన గడిచిన 3-4 నెలల నుంచి ఆయనపై చాలా అంటే చాలా కేసులు వేయడం జరిగింది. ఆయనని, ఆయన కుటుంబాన్ని చాలా రకాలుగా బాధలకు గురి చేసింది ఈ కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి ఇంటూరి రవికిరణ్ గారి మీద 15కు పైగా, 15, 16 ఎగ్జాక్ట్గా నెంబర్ అయితే తెలియదు, 10-12 వరకు నేను లెక్క పెట్టిన, దాని తర్వాత అసలు లెక్క తెలటం లేదు, అన్ని కేసులు కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. పెట్టినటువంటి 15, 16, 17 కేసులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం డిఫరెంట్ పోలీస్ స్టేషన్లలో పెట్టి ఆయనని ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి, ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి అట్లా తిప్పడము, ఆయనని ముఖ్యంగా ఆయన భార్య గారిని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టడం అన్నది జరిగింది. నేను చాలా ప్లాట్ఫామ్లలో ఇంటూరి రవికిరణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కూర్చొని నేను మాట్లాడిన ఇంటూరి రవికిరణ్ గారి గురించి. ఇక ఒక డిబేట్లో ఇంటూరి రవికిరణ్ గారి భార్య గారితో కూడా నేను డిబేట్లో కూర్చోవడము, ఆమెతో మాట్లాడడము జరిగింది. నిజంగా ఆమె మాటలు విన్నాక ఒక్క విషయం మాత్రం నాకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, నిజంగా ఆడవాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. ఆమె ప్లేస్లో వేరే ఎవరన్నా ఉండున్నా కూడా అంత ధైర్యం చేసేవాళ్ళు కాదేమో, కానీ నిజంగా ఆమెకి 2 చేతులు ఎత్తి మొక్కాలి. ఎందుకంటే ఆమె ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. తన భర్తని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినప్పటికి కూడా, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా రోజు మొత్తం రోజులని కాదు నెలలు తరబడి ఆమె పోలీస్ స్టేషన్ల ముందు నిలబడ్డది. పిల్లలని, కుటుంబాన్ని ఒకవైపు చూసుకుంటూ రెండో వైపు తన భర్త కోసం చాలా అంటే చాలా పెద్ద పోరాటం చేసింది. ఇంటూరి రవికిరణ్ గారు కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఆయన నిలబడ్డాడు, కానీ ఎక్కడా బ్రేక్ అవ్వాలి. ఆయన కావాలి అంటే కాంప్రమైజ్ అయి ఉండొచ్చు కూటమి ప్రభుత్వంతో, లేదంటే నేను ఈ రోజు నుంచి మీకోసం పనిచేస్తా అని చెప్పేసి మాట్లాడుకుని ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన నమ్మిన సిద్ధాంతం గురించి నిలబడ్డాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. నేను ఎప్పుడూ ఆయన పర్సనల్గా అయితే కలవలేదు, కానీ ఆయనని ఏ రోజైతే అరెస్ట్ చేశారో ఆ రోజు నుంచి ఆయన కోసం నేను కూడా ఎంతలా చేయగలను, ఒక సాధారణ ఒక మిత్రుడిగా నేనేం చేయగలను నేను చేసిన అన్ని ప్లాట్ఫామ్లలో ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఆయననే కాదండి, సుధారాణి అని చెప్పేసి ఒక మహిళ, మీకు తెలిసి ఉంటుంది, ఆమె ఒక లేడీ, ఆమె భర్తని కూడా అరెస్ట్ చేయడము, అది కాకుండా ఆమె చెప్పిన మాట ఆమెని కొట్టిర్రు అని చెప్పేసి, నిజంగా దారుణం అండి. ఒక మహిళని ఎందుకు వీళ్ళు మర్డర్లు చేసిర్రా, దొంగతనాలు చేసిర్రా, రాబరీలు చేసిర్రా అంటే కాదండి, వీళ్ళు కేవలం ఏంటంటే ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. మాకు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా అని చెప్పేసి ఆ అహంకారంతో, అధికార మదంతో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేసి నెలల కొద్ది టార్చర్ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ బ్రేక్ అవ్వాలి. నిజంగా వీళ్ళే మనకి స్ఫూర్తి. మనకి అంటే ప్రతి సోషల్ మీడియా కార్యకర్తకి నిజంగా వీళ్ళే స్ఫూర్తి. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఓపిక, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పేసి ధైర్యంగా చెప్పడము నిజంగా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇక వర్రా రవీందర్ రెడ్డి గారి గురించి మీలో చాలామందికి తెలుసు. ఇక ఆయన మీద అయితే ఎక్కడికో 30-35కు వెళ్ళిపోయి ఉండుంటాయి ఈ పాటి కేసులు. నాకు ఖచ్చితంగా తెలియదు, ఒక 20 దాటినాయి అని చెప్పేసి ఎప్పుడో విన్నా నేను. ఇక ఏదేమైనా కూడా వర్రా రవీందర్ రెడ్డి గారి విషయంలో కూడా దారుణాతి దారుణం అండి. అంటే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్రా రవీందర్ గారిని టార్గెట్ చేసి మరి ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే ఆయనను టార్గెట్ చేసి ఆయనను 2 రోజుల ముందే అరెస్ట్ చేసి 2 రోజులు అరెస్ట్ చూపించకుండా 2 రోజుల తర్వాత ఆయన హేబియస్ కార్పస్ వేసి
కోర్టులో హెబెస్ కోర్టు ప్రశ్నిస్తే ఎక్కడున్నాడు ఈ వ్యక్తి అంటే అప్పుడు అరెస్టు చూపించడం అన్నది, అది కూడా హైకోర్టులో చూపించవలసిన ఈ అరెస్టుని తీసుకెళ్ళి లోవర్ కోర్టులో చూపించి ఒక రాత్రి ముందు ఆయనని అరెస్ట్ చేయడం అది పెద్ద డ్రామా అన్నది మీరు ఆల్రెడీ చూశారు. ఇక ఆయనకి ప్రస్తుతం బెయిల్ దొరకడం కూడా కొంచెం కష్టమే. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, మన భారతదేశంలో నువ్వు బుజ్జగించి సంజాయించి ఏదైనా చేస్తా అంటే చేసుకో, మేము వింటాం అంటే ప్రేమగా చెప్తే ఏమైనా వింటాం. భారతీయులకు ఉన్నటువంటి వీక్నెస్, నువ్వు ప్రేమగా చెప్పు, ప్రాణాలు తీసి ఇచ్చేస్తాం. కానీ నువ్వు భయపెడతా అంటే లేదా బలవంత పెడతా అంటే పవర్ చూపిస్తా అంటే ఎవ్వడు వినడు. పేదోడు అంటే ఇప్పుడు తిని సాయంత్రానికి తినడానికి తిండి లేనటువంటి అంత కటిక పేదరికంలో ఉన్నటువంటి పేదోడు కూడా భయపెడతా అంటే భయపడే సమస్య అన్నది భారతదేశంలో ఉండదు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా అంటే తెలుగు ప్రజలు భయపడడం అన్నది వాళ్ళ రక్తంలోనే లేదు. ఈ విషయం కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే టార్గెట్ చేసి మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారో వాళ్ళు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు వాడుతున్న కత్తికి 2 వైపులా పదునుంది. మీరు ఒక వైపు నుంచి వాడి రేపు పొద్దున ఆ కత్తిని ఆడ పడేస్తే రెండో వైపు నుంచి రెండో వాడు వాడడం మొదలు పెడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే నడుపుతున్నారో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపండి. లేకపోతే మీరు వాడి పారేసిన కత్తి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అందుకున్నాడో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఆపడం మీరు, మీ నాన్నగారు, మీ తాతగారు, మీ ముత్తాతగారి వల్ల కూడా అవ్వదు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ప్రేమించే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటి విషయం చెప్తాను నేను. ఏంటంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళి జైలు పాలయ్యి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందో వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాలి, మనం సత్కరించుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళింది ఒక కాజ్ కోసం, ఒక మంచి పని కోసం. కాబట్టి మనందరం వాళ్ళందరినీ గౌరవించుకోవాలి, సత్కరించుకోవాలి. కాబట్టి తప్పకుండా ఎక్కడ కూడా మన వాళ్ళు కనిపిస్తే తప్పకుండా ఒక సెకండ్ ఆగి వాళ్ళతో మాట్లాడండి. ఇంటూరి రవికిరణ్ గారు కనిపించినా కూడా, లేదంటే రేపు పొద్దున వర్ర రవీందర్ రెడ్డి గారు బయటకు వచ్చినా కూడా, వీళ్ళిద్దరూ ముగ్గురు అనే కాదండి, వీళ్ళలాగా చాలామంది జైలు పాలయ్యారు. నిజంగా చాలామంది జైలు పాలయ్యారు. అయిన వాళ్ళందరి పేర్లు నాకు తెలిసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీకు ఎవరైతే తెలుసో తప్పకుండా వాళ్ళని పరామర్శించండి, వాళ్ళని కలవండి, వాళ్ళకు ఒక ప్రోత్సాహం అన్నది అందించండి. ఇంకో విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఎవరైతే జైలు పాలయ్యారో లేదా ఎవరి మీద అయితే కేసులు పడ్డాయో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా మీరు తప్పకుండా ఆల్రెడీ చేస్తున్నారు, నాకు తెలుసు, చాలా చేస్తున్నారు. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వెనకాల నిలబడి ఉన్నాడు. కానీ కొంతమంది అడగలేకపోవచ్చు, కొంతమందికి అడగడం ఇష్టం లేకపోవచ్చు. కానీ వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లమ్స్ అన్నవి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ దయచేసి వాళ్ళని ఆర్థికంగా కూడా కొంచెం ఆదుకోండి. మీరు ఆదుకుంటారు, మీరు వాళ్ళకి వెన్ను దండుగా నిలబడతారు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఆల్రెడీ నిలబడి ఉన్నారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం మీద తప్పకుండా కమెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.